హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వాతిని. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. నిన్న నైటు వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారండి మా వారు. అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. కొత్తిమీర, క్యాబేజీ, కాలీఫ్లవర్, పచ్చి అరటికాయలు, పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడు, బెండకాయలు, టమోటాలు ఇవన్నీ తీసుకొచ్చారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఉదయాన్నే క్యారేజ్ కట్టాలి కాబట్టి అయితే పిల్లలకి 90% కర్రీస్ ఉండేలాగా చూసుకుంటానండి. లంచ్లోకి అన్నం కూరలు అయితే కంపల్సరీ పెడతాను పిల్లలకి. ఏదో ఎప్పుడో ఒకసారి ఫ్రైడ్ రైస్లు లేదంటే టమోటా రైసు అట్లాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం కూర అన్నం పెట్టడానికి ట్రై చేస్తానండి ఈరోజు. ఆకుకూర ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఆకుకూర రోజు అల్లం తప్ప అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయండి. ఇది మొన్న నైట్ అండి. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి పిల్లలకి క్యారేజ్ ఏర్పాటు చేసేసి స్కూల్కి పంపించాలి కాబట్టి అందుకని విడివిడిగా సపరేట్గా చేసి పెట్టుకోవాలని నేను పెట్టుకుంటున్నానండి. ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి. అరటికాయ తాలింపు చేసి అలాగే టిఫిన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. అలాగే ఆకుకూర, టమోటా, మామిడికాయ అండి రైసు అలా ప్రిపేర్ చేసేసాను. వాళ్ళకి మంచిగా గట్టెట్టుగా స్కూల్కి అయితే రెడీ చేసేసాను పిల్లల్ని. ఇంకా వాళ్ళు అయితే స్కూల్ టైం అయింది కాబట్టి స్కూల్కి వెళ్తున్నారు. నాకైతే బాగా చెప్పేసి వెళ్ళారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదండి, అవన్నీ సోఫా అయితే క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ నీట్గా అయితే సర్దుకొని నీట్గా పెట్టుకోవాలి కాబట్టి ఇల్లు ఎంత నీట్గా చేసినా కూడా ఏదో సన్నటి దుమ్ము అయితే మటుకు ఖచ్చితంగా వస్తుందండి ఇంట్లోకి. ఇంకా ప్రతి ఆడ మనిషికి తప్పదు కదండి ఇంట్లో పనులు అనేవి. ఇంక ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకొని ఇంకేంటంటే స్నానం చేసి టిఫిన్ తిని మళ్ళీ మధ్యాహ్నం కూడా అన్నం సరిపోకపోతే మళ్ళీ వండుకోవడం. ఈరోజు నేనైతే అన్నం సరిపోలేదండి మధ్యాహ్నం. మళ్ళీ అన్నం చేసి మళ్ళీ బెండకాయ పచ్చడి అయితే చేశాను. టమోటాలు, పచ్చిమిర్చి వేసి చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి. ప్రతి పెళ్ళైన ఆడదానికి ఇంట్లో పని తప్పక చేసుకోవాలండి. అదే సృష్టి ధర్మంలాగా అయిపోయింది.